హాయ్ బస్ వెల్కమ్ టు తెలంగాణ స్టూడెంట్ క్లాస్. దిస్ ఇస్ అమోషి. సో సీటెట్ జూలై 7th మనకి ఎగ్జామినేషన్ ఉంది కదండి. సో సీటెట్ 2024కి సంబంధించి ఎగ్జామ్ అయితే మనకి జూలై 7వ తారీఖున ఉంది. సో సీటెట్ పేపర్ 1 కావచ్చు, సీటెట్ పేపర్ 2 కావచ్చు, 100+ స్కోర్ చేయాలంటే మనం ప్లాన్ అనేది ఏ విధంగా వేసుకోవాలి. సో సీటెట్ క్వాలిఫై అవుతే మనకి కేవీఎస్ ఎన్వీఎస్తో పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డిఎస్సికి మనం అప్లై చేయడానికి ఉంటుంది. సో అలాగే సీటెట్లో ఉండే మార్క్స్ వెయిటేజ్ అనేది మనకి డిఎస్సికి కూడా యూజ్ అవుతుంది కదా. సో మ్యాక్సిమం 100+ స్కోర్ చేసుకోవడానికి మనం ట్రై చేయాలి. సో కేవీఎస్ ఎన్వీఎస్ ఇంటర్వ్యూ ప్యానల్లో కూడా చాలా మంచి ఇంప్రెషన్ ఉంటుంది అనమాట, మీరు కొంచెం ఎక్కువగా సీటెట్లో స్కోర్ చేస్తే. సో మెయిన్గా ఈ వీడియో ఇప్పుడు నేను ఎందుకు చేస్తున్నానంటే మనకి జూలై 7th నుండి మ్యాక్సిమం 7 days తీసేయండి, ఆ 7 days రివిజన్లోకి వెళ్ళిపోతాయి. సో జూన్ మంత్ ఉందండి, జూన్ మంత్ మొత్తం మీరు ఫుల్గా కాన్సన్ట్రేట్ చేస్తే కొంచెం మంచిగా మీరు ప్రిపేర్ అవ్వగలిగితే సో తెలంగాణ టెట్ ఎగ్జామినేషన్స్ కూడా అయిపోతాయి మనకి జూన్ 2 కల్లా. సో ఈ మంత్ని మీరు మంచిగా యూజ్ చేసుకుంటే మీరు సీటెట్లో 100+ మీరు స్కోర్ చేసుకోవచ్చు. సో మరి నెక్స్ట్ వచ్చే ఎన్వీఎస్ కావచ్చు, కేవీఎస్ కావచ్చు. సో పర్మనెంట్ టీచర్ రిక్వైర్మెంట్స్ అండి, చాలామంది అడుగుతున్నారు. మనం కాంట్రాక్ట్ మేడం, ఎక్కువ కాంట్రాక్ట్ వస్తూ ఉంటాయి కదా, కాంట్రాక్ట్ బేసిక్స్ వస్తూ ఉంటాయి కేవీఎస్ నుండి ఎన్వీఎస్ నుండి. కాదు అండి, ఏంటి మనకి ఈసారి వచ్చేవి ఏంటి పర్మనెంట్, నాట్ కాంట్రాక్ట్. సో మరి ఆ పర్మనెంట్కి సంబంధించి వేకెన్సీకి కూడా అప్లై చేసుకోవాలి అంటే తప్పకుండా మనకి సీటెట్ కావాలి, ఎన్వీఎస్కి సీటెట్ పేపర్ 2 కావాలి, కేవీఎస్లో మనకి పీఆర్టీకి పేపర్ 1 సీటెట్ పేపర్ 1 అడుగుతాడు. అలాగే కేవీఎస్లో కూడా టీజీటీ పీజీటీలు ఉంటాయి. సో టీజీటీకి తప్పకుండా సీటెట్ పేపర్ 2 కావాలి. సో నేను మొత్తం ఓవరాల్గా చెప్తాను. పార్ట్ 10 రాసాను, పేపర్ 1 పేపర్ 2 కూడా 2 చెప్తాను. అసలు బుక్స్ ఏం చదవాలి, సీటెట్కి సంబంధించి ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే మనం 100+గా స్కోర్ చేసుకోవచ్చు మంచి మార్క్స్తో. తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారు చాలామంది మన ఛానల్లో, తెలుగు మీడియం వాళ్ళు అడుగుతున్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు. సో టైం మేనేజ్మెంట్ ఏంటి, సీటెట్ పార్ట్ 10 ఏంటి, సీటెట్ అసలు క్వశ్చన్స్ ఎలా అడుగుతుంది, మొత్తం బోర్డు సీటెట్ బోర్డు అన్నీ కూడా డిస్కస్ చేస్తానండి. సో ఛానల్ ఫస్ట్ టైం చేస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి హోమ్ ప్రిపరేషన్ చేసిన ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వన ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకుని వెళ్ళండి. ఈ 1 month మొత్తం వేస్ట్ చేయొద్దు. సో సీటెట్ పేపర్ 1 సీటెట్ పేపర్ 2. సో ఈ విధంగా మనకి 2 పేపర్స్ అయితే మనకి సీటెట్ కండక్ట్ చేస్తుంది. పేపర్ 1 అనేది పీఆర్టీ అంటే ఎస్జిటి లెవెల్లో రాయడానికి, పేపర్ 2 అనేది ఎస్ఏ లెవెల్ టీజీటీకి యూజ్ అవుతుంది అనమాట. దెన్ ఇక్కడ సిడిపి అంటే ఏంటండి మనకి సైకాలజీ. సిడిపి అంటే ఏంటి, సైకాలజీ. సో పేపర్ 1 అవ్వండి, పేపర్ 2 అవ్వండి, ఈ సైకాలజీ అనేది సీటెట్లో చాలా మంచి రోలు, చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ 30 మార్క్స్ అనేవి మనకి సైకాలజీ నుండి వస్తాయి. మీరు పేపర్ 1 అవ్వండి, పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్ అవ్వండి, పేపర్ 2 సోషల్ సైన్సెస్ అవ్వండి, ఇంకా పేపర్ 2 చాలామంది భాషా పండితులు కూడా అప్లై చేస్తారు. తెలుగు భాషా పండితులు, తెలుగు భాష ఎన్వీఎస్ తెలుగు భాషా పండితుకి తప్పకుండా సీటెట్ పేపర్ 2 క్వాలిఫై అవ్వాలి. మీ సెకండ్ మెథడాలజీ మీ ఇంటర్ గ్రూప్ని బట్టి చాలామంది అప్లై చేసుకున్నారు. సో దెన్ వాళ్ళకి కూడా మనకి సైకాలజీ అనేది 30 మార్కులకు ఉంటుంది. సో ఈ 30 మార్కుల్లో మ్యాక్సిమం మీరు 20 మార్క్స్ ఎలాగైనా మీరు స్కోర్ చేయాలి. మీరు 29, 25 స్కోర్ చేస్తానంటే వెల్ అండ్ గుడ్. లేదు అంటే తప్పకుండా సైకాలజీ 20కి మించి కిందకి రాకుండా చూసుకోవాలండి. మీరు 100+ టార్గెట్ అంటే సైకాలజీ మీరు కిందకు 13కి 12కి పడకూడదు. 20 మార్కులకి 20 తెచ్చుకోవాలి. సో 20కి మ్యాక్సిమం 30కి 20 తెచ్చుకోవాలి అంటే మీరు సైకాలజీ సిలబస్లో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ మీద ఫోకస్ చేయాలి. లైక్ మనకి పియాజే, వైగోస్కి, కోల్బర్గ్, ఎన్సిఎఫ్, ఆర్టీ యాక్ట్. సో 5 చెప్పేసాను ఇప్పుడు 5 మార్కులు. సో ఇలాగా 30 టాపిక్లు ఉన్నాయి. 30 టాపిక్ల నుంచి 20 టాపిక్ల నుండి తప్పకుండా క్వశ్చన్ వచ్చేస్తుంది అనమాట. ఒక 10 క్వశ్చన్స్ మనకి క్లాస్ రూమ్ అప్లైడ్ యాజ్ ఎ టీచర్గా మనం ఆలోచించి థింక్ చేసి పెట్టాలి వాటికి ఆన్సర్స్ అనేవి. బట్ ఒక 20 అయితే చాలా ఈజీగా 20 రిపీటెడ్ టాపిక్స్ ఎప్పుడు రిపీట్ అవుతూనే ఉంటాయి. సో ఇంకో విషయం ఏంటంటే మీరు తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ అయితే మీరు తప్పకుండా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ తప్పకుండా ఒకసారి చూడాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయకుండా మీరు వెళ్తే చాలా కష్టం. ఇంగ్లీష్ మీడియం అవ్వండి, తెలుగు మీడియం అవ్వండి, మీరు పేపర్ 1 పేపర్ 2 ఇద్దరు కూడా. సో ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అయిన వాళ్ళకి చాలా చక్కగా మీకు ఇవ్వడం జరిగింది. సీటెట్ ఎగ్జామినేషన్స్ ఏ ఇయర్లో జరిగాయో ఆయా ఇయర్స్లో మేము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేసాం విత్ ఆన్సర్ కీస్తో సహా. సో దెన్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేవి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. సో మ్యాక్సిమం మీరు సైకాలజీలో మీరు పేపర్ 1 అయినా పేపర్ 2 అయినా 20కి తగ్గకుండా సైకాలజీలో మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి.
దెన్ ఇక్కడ చూసారా, లాంగ్వేజ్ 1 కావచ్చు, లాంగ్వేజ్ 2 కావచ్చు, బోత్ పేపర్ 1 అండ్ పేపర్ 2. సో లాంగ్వేజ్ 1 తెలుగు అనుకోండి, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ అవుతుందండి. మీ లాంగ్వేజ్ 1 తెలుగు అయితే మీ లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ అవుతుంది. ఆల్రెడీ చాలామంది చూస్ చేసుకున్నారు. సో ఇంకా ఇది కూడా అడుగుతున్నారు, మేడం నెక్స్ట్ సీటెట్ ఎప్పుడు, మేము అప్లై చేయలేదండి, మాకు తెలియలేదు. సో అందుకే నేను సబ్స్క్రైబ్ చేసుకోమన్నాను. సబ్స్క్రైబ్ చేసుకుని మీరు కనెక్ట్ అయి ఉంటే ఛానల్కి, బికాజ్ మనకి 2 స్టేట్స్లో కూడా సీటెట్ సంబంధించి ఎన్విఎస్ కేవీఎస్కి ఏం వచ్చినా ఈ ఛానల్ ద్వారానే మీకు వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో లేటెస్ట్ అప్డేట్, ప్రతి అప్డేట్ కూడా నేను చెప్తున్నాను. సో సీటెట్ నెక్స్ట్ సీటెట్ మనకి అక్టోబర్ నోటిఫికేషన్ ఉంటుంది, డిసెంబర్లో మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది అనమాట. సో దెన్ ఇక్కడ లాంగ్వేజ్ 1 తెలుగు తీసుకున్నప్పుడు లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ అవుతుంది. చాలామంది లాంగ్వేజ్ 1 ఇంగ్లీష్ తీసుకుంటే మీ లాంగ్వేజ్ 2 అనేది తెలుగు అవుతుంది. 2 ఇంగ్లీషు 2 తెలుగు తీసుకోకూడదు. ఇక్కడ ఏదో ఒకటి ఇంగ్లీష్ కంపల్సరీ అనమాట. సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అనేది కంపల్సరీ. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, పేపర్ 1 అయినా పేపర్ 2 అయినా ఇంగ్లీషు తెలుగులో మనకి గ్రామర్ పార్ట్ అనేది ఏ విధంగా చదవాలని చాలామంది అడుగుతున్నారు కంటెంట్కి. సో కంటెంట్కి మనకి పోయం వస్తుందండి. ఏంటి పోయము ప్యాసేజ్ వస్తుంది. వస్తుందండి. అంటే అన్సీన్ పోయం, అన్సీన్ ప్యాసేజ్. తెలుగులో అయితే ఎప్పుడు చూడని పద్యం వస్తుంది, ఎప్పుడు చూడని గద్యం వస్తుంది. ఇంగ్లీష్లో మనకి లాంగ్వేజ్ 2గా తీసుకుంటే కనుక 2 ఇంగ్లీష్ ప్యాసేజ్లు వస్తాయి. లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2 పార్ట్ అని చెప్తున్నాను. సో ఆ పోయమ్స్కి, ఆ పద్యాలకి, ఆ ప్యాసేజ్లకి మీరు పర్టికులర్గా ఏం చదవాల్సిన అవసరం ఉండదు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇంకో విషయం ఏంటంటే, వాటికి సంబంధించి మీకు క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఆ ప్యాసేజ్లోనే ఉంటాయి. ఎటు చూసే తెలుగు పద్యం కింద మనకి అలంకారం, సంధి అడుగుతాడు. ఎలాగో మీరు టెట్ డిఎస్సికి చదువుతారు కదా, అలంకారాలు, సంధులు, అవి అక్కడ యూజ్ అవుతాయి అనమాట. ఎన్ని మార్కులు అండి? 15 మార్కులు మనకి కంటెంట్ వస్తుంది. మిగిలిన 15 మార్కులు చూడండి. ఇక్కడ మిగిలిన 15 మార్కులు ఏంటి? మెథడ్స్. అంటే సీటెట్లో మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. ఇంగ్లీష్ మెథడ్ కావచ్చు, తెలుగు మెథడు, మ్యాథ్స్ మెథడు, ఈవీఎస్ మెథడు, సోషల్ సైన్సెస్ సంబంధించి మెథడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. సో మీరు మెథడ్స్ని బాగా చదవాలి. మెథడ్స్ని టెట్లో మనకి 6 మార్కులే, కానీ ఇక్కడ 15 మార్కులు సీటెట్లో. సో అందుకే ఇక్కడ మెథడ్స్, ఆఫ్టర్ సైకాలజీ మెథడ్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మీరు తెలుగు ఇంగ్లీష్ కంటెంట్కి ఏం చదవకుండా కూడా వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే క్వశ్చన్స్కి ఆన్సర్స్ అక్కడే ఉంటాయి కాబట్టి మీరు అక్కడే అటెంప్ట్ చేసుకోవాలి. బట్ ఇక్కడ సైకాలజీ మీరు ఫుల్గా చదవాలి, సిలబస్లో ఉన్నవి. అలాగే సిలబస్ని మేము ట్రాన్స్లేట్ చేసాం. ఇంగ్లీష్లో ఉన్న సీటెట్ సిలబస్ తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. పేపర్ ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలోనే ఉంటుంది. సో హిందీ మనకి ఎలాగో మనం అంతలా హిందీ మనం చదివి అర్థం చేసుకోలేము. ఇంగ్లీష్ అయినా కొంచెం మనకు అర్థమవుతుంది కాబట్టి మనం మ్యాక్సిమం సీటెట్కి ఇంగ్లీష్లోనే ప్రిపేర్ అయితే అవ్వాలి. సో ఇక్కడ 15 మార్కులకి మెథడ్స్ వెయిటేజ్ ఉందండి. చూడండి ఇక్కడ. సో లాంగ్వేజ్ 1 మెథడ్ 15, లాంగ్వేజ్ 2 మెథడ్ 15 ఉంటుంది, మ్యాథ్స్ 17, అలాగే ఈవీఎస్ 15. మ్యాథ్స్ మెథడ్స్ నుండి 15 మార్కులు, ఈవీఎస్ మెథడ్స్ నుండి 15. చూసారు 15. ఈ మెథడాలజీస్కే మనకి ఇక్కడ చూడండి 60 మార్కులు పేపర్ 1 వాళ్ళకి ఇక్కడ మెథడ్స్లోనే ఉంది. అలాగే పేపర్ 2 చూడండి, మ్యాథ్స్ సైన్స్లో 20 మార్కులు మెథడ్స్, 40 మార్కులు కంటెంట్. అలాగే సోషల్ మెథడ్ 20 మార్కులు, అంటే 20 క్వశ్చన్స్ అడుగుతాడు. కంటెంట్ ఇక్కడ హిస్టరీ, పొలిటికల్ సైన్స్, జియోగ్రఫీ కలిపి 40 మార్కులు. కొంచెం ఇక్కడ పేపర్ 2 వాళ్ళకి కంటెంట్ చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. అందుకే ఇక్కడ మ్యాథ్స్ సైన్స్ వాళ్ళు ఎన్సీఆర్టీ సొల్యూషన్స్ చదవండి. మెయిన్ మ్యాథ్స్ సైన్స్ వాళ్ళు, సోషల్ వాళ్ళు, పేపర్ 2 వాళ్ళు 6, 7, 8 తరగతుల ఎన్సీఆర్టీ పుస్తకాలు సొల్యూషన్స్ అని చెప్పి వెనకాల ఉంటాయన్నమాట. ఎన్సీఆర్టీ వెబ్సైట్కి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ నా వీడియో చేశాను ఎన్సీఆర్టీ బుక్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని. ఇంకో డౌట్ ఏంటంటే, మనకి 6th క్లాసు 3rd క్లాసు బుక్స్ మారాయి కదా, మారిన బుక్స్ ఇంకా అవైలబుల్ లేవు. మారిన పుస్తకాలు, కొత్త పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదండి. ఈ సీటెట్కి మీరు పాత పుస్తకాలే చదివేయండి. మ్యాక్సిమం నెక్స్ట్ సీటెట్ కల్లా మనకి కొత్త బుక్స్ వస్తాయి కాబట్టి నెక్స్ట్ సీటెట్ వాళ్ళు కొత్త పుస్తకాలు చదవాలి. అందుకే వాళ్ళు కొత్త పుస్తకాలు చదవాలంటే పార్ట్ కూడా మార్చేస్తాడు. సీటెట్ క్వశ్చన్ పేపర్ కూడా డిఫికల్టీ లెవెల్ అనేది ఇంక్రీజ్ అయిపోవచ్చు నెక్స్ట్ సీటెట్కి. అందుకే ఈ సీటెట్టే పాస్ అవ్వడానికి ట్రై చేయండి. 90 మార్క్స్ తెచ్చుకొని పాస్ అయిపోతే లైఫ్ లాంగ్ సర్టిఫికెట్ వ్యాలిడిటీ ఉంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు. సో దాన్ని ఇక్కడ వీళ్ళు కేవలం 3, 4, 5 ఎన్సీఆర్టీ పుస్తకాలు చదివితే సరిపోతుంది. ఈవీఎస్ చాలా ఈజీగా వస్తుందండి. ఈవీఎస్
డైరెక్ట్ 3, 4, 5 ఈవీఎస్ పుస్తకాల నుండి వచ్చేస్తాయి క్వశ్చన్స్. మ్యాథ్స్ ఫుల్ బేసిక్ మ్యాథ్స్ అనమాట, చిన్న పిల్లలు కూడా చేస్తారు, 5th స్టాండర్డ్ వాళ్ళు కూడా, ప్రైమరీ. కొంచెం హై స్కూల్ పేపర్ టు మ్యాథ్స్ కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది, అంటే 6, 7, 8కి సంబంధించి ఎన్సీఆర్టీ సొల్యూషన్స్ ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చదివితే సరిపోతుంది. మీరు కూడా సోషల్ వాళ్ళు కూడా 6, 7, 8 తరగతులకు సంబంధించి హిస్టరీ కావచ్చు, జియోగ్రఫీ కావచ్చు, మనకి పాలిటీకి సంబంధించి పుస్తకాల్లో ప్రాక్టీస్ బిట్స్ చేసుకుంటే మీకు సరిపోతుంది అనమాట. సో చాలా ఈజీ అండి, సీటెట్ పాస్ అవ్వడం చాలా చాలా ఈజీ. మనకు కొంచెం టెట్లే కొంచెం డిఫికల్ట్గా అడుగుతాడేమో, కానీ సీటెట్ ఎప్పుడు రిపీటెడ్గా అడుగుతాడు. మ్యాక్సిమం ఇప్పటి వరకు జరిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళిపోయినా మీరు ఈజీగా క్రాక్ చేయొచ్చు సీటెట్ని. లేదు మనకు 100+ కావాలి అంటే మీరు ప్యాటర్న్ మనకి ఇక్కడ మెథడ్స్లో మంచిగా స్కోర్ చేసుకోవాలి. మెథడ్స్లో మ్యాక్సిమం ఇక్కడ 15, 60 మార్కులకి ఒక 45 అలా తెచ్చుకోవాలి. సైకాలజీ తప్పకుండా 20 తగ్గకుండా తెచ్చుకోవాలి. సో కంటెంట్, ఏదైతే కంటెంట్ ఉందో మనకి మ్యాథ్స్, సైన్స్ కావచ్చు, సోషల్ కంటెంట్ కావచ్చు, 40 మార్కులకి మ్యాక్సిమం 30 మార్కులు మీరు తప్పకుండా తెచ్చుకోవాలండి. పేపర్ 2 వాళ్ళు మీకు 100+ దాటాలండి. సో ఇక్కడ మ్యాథ్స్ ఈవీఎస్కి సంబంధించి అవుట్ ఆఫ్ తెచ్చుకోవడానికి ట్రై చేయాలి. మీరు ఈవీఎస్ ఉందంటే ఈవీఎస్ కంటెంట్కి 15కి 13 లేదా 14 ఈజీగా వచ్చేస్తాయి. 3, 4, 5 ఈవీఎస్ పుస్తకాలు చదివారంటే ఈజీగా వచ్చేస్తాయి 13 మార్కులు. ఈవీఎస్ చెప్తున్నాను నేను, ఈవీఎస్ కంటెంట్ చెప్తున్నాను. సో ఈవీఎస్ మెథడ్స్, మ్యాథ్స్ మెథడ్స్, ఇంగ్లీష్ మెథడ్, తెలుగు మెథడ్. ఆల్రెడీ ఇంగ్లీష్ మెథడ్, తెలుగు మెథడ్ టెట్ డిఎస్సి మీరు ప్రిపేర్ అవుతుండే అవే అడుగుతాడు. కొంచెం లెవెల్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది అంతే. సీటెట్కి, సెంట్రల్ టెట్కి, స్టేట్ టెట్కి అదే డిఫరెన్స్ మనకి. సో అది, సో ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. మెయిన్ ఫోకస్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ మీద చేయండి, మెథడ్స్ మీద చేయండి, సైకాలజీ మీద చేయండి ముందు. తర్వాత లాస్ట్లో కంటెంట్కి ప్రీవియస్ ఇయర్లో ఆల్రెడీ మనకి కవర్ అయిపోద్ది మీకు కంటెంట్ క్వశ్చన్స్ అనేవి, మళ్ళీ పర్టికులర్ చదవాల్సిన అవసరం ఏమి ఉండదు మీకు. సో అది 1 మంత్ టైం ఉంది, జూన్ మొత్తం దీనికి ఇవ్వండి. సో చాలామంది అంటున్నారు మనం తెలంగాణ టెట్ రాస్తున్నామండి, టెట్ అయిపోద్ది కదండి 2వ తారీఖుకి మ్యాథ్స్ ఎగ్జిటీ వాళ్ళకి. అక్కడ నుండి మనకి ఏంటంటే మ్యాక్సిమం ఇవ్వండి, సీటెట్కి కొంచెం టైం తీయండి. ఆంధ్ర వాళ్ళకైతే మనకి ఇంకా టైం ఉంది, ఇంకా రిజల్ట్ రావాలి. ఎలక్షన్ రిజల్ట్ తర్వాత మనకి డిఎస్సి ఏంటి అన్నది తెలుస్తుంది. సో 7th మనకి ఎగ్జామ్ ఉంది కాబట్టి మ్యాక్సిమం ఇవ్వండి. సో మీకు ఫుల్ గైడెన్స్ కావాలంటే క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి, ఫుల్ కోర్స్ ఉంది. సో ఇప్పుడు నేను మీకు ప్రాసెస్ చెప్తాను. సో ఫస్ట్ మీరు యాప్ డౌన్లోడ్ చేయాలండి. యాప్ డౌన్లోడ్ చేయాలంటే మీరు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా, గూగుల్ ప్లే స్టోర్ నుండి ఎలా విధంగా అయితే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేసుకుంటారో అలాగే ప్లే స్టోర్కి వెళ్ళి తెలుగు సీటెట్ క్లాస్ అని చెప్పి మీరు టైప్ చేయండి. వెంటనే చూసారా మన యాప్ వచ్చేస్తుంది అనమాట. యాప్ క్లిక్ చేసిన వెంటనే ఇన్స్టాల్ ఉంది కదా, సో ఇన్స్టాల్ ఉంటుంది. సో ఇన్స్టాల్ అయితే చేసేసుకోండి. సో ఇన్స్టాల్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా మన యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ లాస్ట్ వరకు చూడండి అండి, అస్సలు మిస్ అవ్వకండి. మొత్తం ప్రాసెస్ చెప్తాను, ఏ విధంగా పేమెంట్ చేయాలి, పేమెంట్ అయిన తర్వాత క్లాసెస్ ఎలా చూడాలి, ఫోన్పే ప్రాబ్లం. సో ఓపెన్ చేసుకుందామండి, ఓపెన్ చేసుకుందాం. సో యాప్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు పైది కాదు, కింద చూడండి యూజ్ అనదర్ మెథడ్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఫోన్ నెంబరు, మీ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్తో లాగిన్ అయితే అవ్వండి. సో అయిన వెంటనే మీకు ఓటీపీ వస్తుంది అనమాట. ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే మీరు అలౌ చేసేయండి. వెంటనే మన యాప్ అయితే ఓపెన్ అయిపోతుంది చాలా చక్కగా. చూడండి మన యాప్ ఈ విధంగా ఉంటుంది. సో చూడండి చాలా నీట్గా బ్యానర్స్ ఉన్నాయి చక్కగా, సీటెట్, టెట్, డిఎస్సి, సో తెలంగాణ టెట్ ప్లస్ డిఎస్సి కాంబో ప్యాక్. సో అన్నీ చాలా చక్కగా మనకి బ్యానర్స్ అయితే మన యాప్లో కనిపిస్తూ ఉంటున్నాయి, చూస్తున్నారు కదా. సో ఆంధ్రప్రదేశ్ కంటెంట్ కోర్స్ కావచ్చు. సో కింద కూడా చూడండి మనకి ఇక్కడ స్టోర్ ఆప్షన్ ఉంది. సో ఫ్రీ మెటీరియల్ కూడా ఉంటుంది మీ ప్రొఫైల్లో. మీరు ఫ్రీ మెటీరియల్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సీటెట్కి సంబంధించి చూసారు, ఇదంతా ఫ్రీ మెటీరియల్, అంతా పెయిడ్ క్లాసెసే కదండో, ఫ్రీ మెటీరియల్ కూడా అవైలబుల్ ఉంది యాప్లో. చూడండి నెక్స్ట్ స్టోర్ ఉంది చూసారా, స్టోర్ ఆప్షన్కి వెళ్తే మళ్ళీ చెప్తున్నాను. సో ఇక్కడ ప్రొఫైల్లో ఫ్రీ మెటీరియల్ అని వెళ్తే ఫ్రీ మెటీరియల్ దగ్గర టెట్, డిఎస్సి, సీటెట్ సంబంధించి బిట్స్ ఉంటాయి. నెక్స్ట్ స్టోర్ ఉంటుంది, చార్ట్ ఉంటుంది. చార్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీరు నాకు మెసేజ్ చేశారు అనమాట, షేక్ అహ్మద్ ఉనీస్ అంటే నేనే. సో హాయ్ అని, లేకపోతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అవన్నీ కూడా మీరు నాకు ఇక్కడ చాలా చక్కగా మెసేజ్ చేసి అడగొచ్చు. డైరెక్ట్ ఇక్కడ అడిగితే నేనే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది నాకు. మీరు వాట్సాప్లో చేయకండి, సార్లో చూస్తారు అది. సో నెక్స్ట్ స్టోర్ ఆప్షన్కి వచ్చేస్తే మనకి అక్కడ చాలా చక్కగా చూసారా, చాలా చక్కగా బ్యానర్స్ ఉంటాయి, మీరు అంత చక్కగా చూసుకోవచ్చు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సీటెట్ కాంబో ఆఫర్స్ అన్నీ ఉంటాయి. క్లిక్ చేయండి బ్యానర్ క్లిక్ చేసిన వెంటనే మీకు చక్కగా కంటెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆ ఆప్షన్లో మీకు అన్ని బ్యానర్స్ ఉంటాయి అన్నమాట. చక్కగా మీరు స్టోర్ ఆప్షన్లో బ్యానర్స్ అన్నీ చూసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్గానే ఒక బ్యానర్ క్లిక్ చేశాను నేను. సో క్లిక్ చేసిన తర్వాత కంటెంట్లో మీకు కావాలంటే మీరు శాంపుల్ వీడియోస్ కూడా చూసుకోవచ్చు. కంటెంట్ అనే ఆప్షన్లో ఇక్కడ చూడండి, శాంపుల్ వీడియోస్ ఉంటాయి. చక్కగా ఫోల్డర్లు ఏమేమి ఉంటాయో అన్నీ ఉంటాయి. మీకు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నామో కోర్సులో ప్రతిదీ కూడా అక్కడ ఉంటుంది అనమాట. ఇవన్నీ శాంపుల్ వీడియోస్ అనమాట ఈ 3 కూడా. సో అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ ఒకసారి బ్యానర్ దగ్గరికి వచ్చేయండి. బ్యానర్ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి కింద చూసారా ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్. సో అది క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిందంటే సక్సెస్ అని వెంటనే మనకి మెసేజ్ వస్తుందండి. చూడండి, వాట్సాప్ ఓపెన్ అయిపోతుంది. యువర్ లెర్నింగ్ యాప్ అని చెప్పి చక్కగా బై నౌ అని చూసారా, లింకు బై నౌ వస్తుంది, యువర్ లెర్నింగ్ యాప్ అని చెప్పి. సో అది మీరు ఏం చేస్తారు, బై నౌ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు క్రోమ్ ఓపెన్ అవుతుంది. చక్కగా క్రోమ్ ఓపెన్ చేసేసుకోండి. సో క్రోమ్ ఓపెన్ అయిన వెంటనే మీకు ఈ విధంగా మనకి పేమెంట్ కోసం లోడ్ అవుతుంటుంది. కొంచెం వెయిట్ చేయండి, లోడ్ అవుతుంది. లోడ్ అయిన వెంటనే మీకు చక్కగా ఫోన్పే కావచ్చు, మనకి ఇక్కడ పేమెంట్ మెథడ్స్ అయితే ఓపెన్ అయితే అవుతాయి అన్నమాట. ఫోన్పే ద్వారా మీరు బై నౌ పే నౌ అయితే చేయవచ్చు. చాలామందికి ఫోన్పే ఉండట్లేదు. సో ఫోన్పే లేనప్పుడు మీరు ఏం చేయాలండి, ఇక్కడ మనకి చూడండి ఫోన్పే ఉంటే ఫోన్పే ద్వారా బై చేసేయండి. లేకపోతే అదర్స్ ఉంటుంది అనమాట. అదర్స్లో మొబైల్ నెంబరు మీ హస్బెండ్ది కావచ్చు, మీ ఫాదర్ది కావచ్చు, మీ బ్రదర్ది కావచ్చు, ఫ్రెండ్ది కావచ్చు, ఏదైనా సరే మొబైల్ నెంబర్ అనేది మీరు ఇక్కడ అదర్స్ అనే ఆప్షన్లో ఎంటర్ అయితే చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఫోన్పే ద్వారా పేమెంట్ అయితే చేసేయండి. మీకు పేమెంట్ అవుతుంది. క్లాసెస్లో మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ మనకి ఇది ప్రాసెస్ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని ముందు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకా మీకు డౌట్ ఉంటే నాకు చాట్ అనే ఆప్షన్లో మెసేజ్ చేయండి, మీకు ఫోన్పే లేకపోతే. సో వన్స్ పేమెంట్ అయ్యాక కంటెంట్ ఆప్షన్కి వెళ్తే మీకు చక్కగా ఈ వీడియోస్ లాక్లో ఉన్నాయి కదా, ఇవన్నీ అన్లాక్ అయిపోతాయి అన్నమాట. పేమెంట్ అయ్యాకే అన్లాక్ అవుతాయి. సరేనా, మీకు చాలా చక్కగా పీడిఎఫ్, నోట్స్, క్లాసెస్ అన్నీ కూడా పేమెంట్ అయిన వెంటనే అన్లాక్ అయిపోతాయి. నెక్స్ట్ ఈ విధంగా స్టోర్ ఆప్షన్లో ప్రతిదీ అంతేనండి. టెట్, డిఎస్సి, సీటెట్ అన్నీ కూడా మీరు చక్కగా ఈ విధంగానే పేమెంట్ అయితే చేయాలి. సో బ్యానర్ క్లిక్ చేయడం, బ్యానర్ క్లిక్ చేసిన తర్వాత సో కిందకు వచ్చేస్తే ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని ఉంటుంది. తర్వాత సక్సెస్ అని చెప్పి వాట్సాప్లో ఒక యాప్కి సంబంధించి మనకి లింక్ వస్తుంది, అది చూసారా, యువర్ లెర్నింగ్ యాప్. సో అక్కడ బై నౌ అంటే మీకు పేమెంట్ అయితే అవుతుంది అనమాట. కోర్సెస్ అయినా మనకి సేమ్ ప్రాసెస్ ఉంటుంది. మీరు ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి జాయిన్ అయిపోవడమే. నెక్స్ట్ కంటెంట్ ఆప్షన్కి వెళ్తే మీకు క్లాసెస్ అనేవి ఓపెన్ అయిపోతాయి. యాప్లో క్లాసెస్ ఉన్నాయని చెప్పాను కదా. సో చాలామందికి క్లాసెస్ సంబంధించి జాయిన్ అయ్యే ముందు సో అసలు ఏ విధంగా ఉంటాయి క్లాసెస్ అనేవి, ఏ విధంగా ఉంటాయని చెప్పి చాలామందికి డౌట్గా ఉంది. సో అసలు క్లాసెస్కి సంబంధించి నోట్స్ ఏ విధంగా ఉంటుంది, సో టెస్ట్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా లేదని చెప్పి చాలామందికి డౌట్గా ఉందండి. సో మీకు ఈ డౌట్ ఉంటే మీరు ఇక్కడ ఎగ్జాంపుల్గా ఒక బ్యానర్ చూడండి, సీటెడ్ పేపర్ టు సోషల్ కోర్స్ అయితే ఉంది కదా. సో ప్రతి బ్యానర్ క్లిక్ చేయండి. ప్రతి బ్యానర్ మీరు క్లిక్ చేసిన తర్వాత కంటెంట్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఏంటి, కంటెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో కంటెంట్ ఆప్షన్ దగ్గర మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ శాంపుల్ వీడియోస్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంటుంది. ప్రతి బ్యానర్ దగ్గర కూడా టెట్, డిఎస్సి కావచ్చు, సీటెడ్ పేపర్ 1, సీటెడ్ పేపర్ 2, మ్యాథ్స్, సైన్స్, సోషల్. సో శాంపుల్ వీడియోస్ ద్వారా మీరైతే వీడియోస్ చూసి, శాంపుల్ నోట్స్ చూసి, అదే మీరు కోర్సెస్ అయితే ఏదైతే ప్రాసెస్ చెప్పానో ఆ విధంగా మీరైతే జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. సో అలాగే ఫ్రీ మెటీరియల్ కూడా అవైలబుల్ ఉంటుందండి మన యాప్లో. మీకు మీ ప్రొఫైల్ దగ్గర మీకు చెప్పాను కదా ప్రాసెస్లో, సో అక్కడ మీకు సీటెట్, టెట్, డిఎస్సికి సంబంధించి మీకు ఫ్రీ మెటీరియల్ అనేది కూడా అవైలబుల్ అయితే ఉంటుంది. సో ఇది మంచి అవకాశం. చాలా ఆఫర్స్లో అయితే మనకి కోర్సెస్ అయితే ఉన్నాయి. సీటెట్ పేపర్ 1 299, అలాగే సీటెట్ పేపర్ 2 సోషల్ 299, అలాగే సీటెట్ మనకి సైన్స్ ఉందో అది కూడా మనకి 6 months వ్యాలిడిటీతో 299 రూపీస్ అనమాట. లేదు మాకు 1 year వ్యాలిడిటీస్ కావాలంటే మీరు 499 తీసుకోండి. లేదు మేడం మాకు సీటెడ్ పేపర్ 1, పేపర్ 2 రెండు కావాలి అన్నా మీకు కాంబో ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో ఈ విధంగా టెట్, డిఎస్సి కోర్సెస్ కూడా ఉన్నాయండి సీటెడ్తో పాటు, మొత్తం అన్నీ కవర్ అయ్యే విధంగా.